సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెదకూరుపాడు మండల కేంద్రంలోని టీడీపీ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. మండల తెదేపా నాయకులు ఎల్లో బెలూన్లతోటి ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను ప్రభుత్వం వద్ద ఉంచుకొని ప్రజలకు జిరాక్స్ ప్రతులను అందజేస్తుందని, దీని వలన సామాన్యులు నష్టపోతారని ప్రవీణ్ ప్రజలకు వివరించారు. సూపర్ 6 పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెరగాలన్నా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఎంతో అవసరమా కదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పెదకూరుపాడు అసెంబ్లీ స్థానానికి నేను గెలవాలి, అవునా కాదా? నన్ను గెలిపించాల్సిన బాధ్యత మన నాయకులు, కార్యకర్తల మీద అందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అట్లానే నిన్నే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది కొత్తగా, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఆ యాక్ట్ లో జగన్మోహన్ రెడ్డి పొరపాటును కనుక మళ్ళీ మీరు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులు మనకు తగ్గకుండా చేస్తాడని ఉత్తర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన పొలాల్లో శ్రీశైల పేరుతో రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అట్లానే మన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అవునా కాదా? అట్లానే మీరు చిన్న క్లాస్ ఉంది పాస్ పుస్తకాల్లో, మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మన పాస్ పుస్తకాలు తనఖా పెట్టి మనం సొసైటీ బ్యాంకులో లోన్ తెచ్చుకునే అవకాశం ఉండేది. కొత్త యాక్ట్ కనుక వస్తే మన భూముల మీద మనకి లోన్లు కూడా ఎవరు, మన భూములు మనం పండించుకోవాలన్నా బ్రిటిష్ కాలంలోలాగా సిస్టమ్ కట్టాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ సోదరులకి మన గవర్నమెంట్ లో ఎస్సీ సబ్ప్లాన్ నుంచి నిధులు ఇచ్చి ఎంతో వాళ్ళ డెవలప్మెంట్ కి ఉపయోగపడిన సందర్భం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఎస్సీ సబ్ప్లాన్ లో ఉన్న నిధుల్ని పక్కదారి పంపించి వారి డెవలప్మెంట్ కు సంబంధించిన ఎటువంటి నిధులు రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. అది అందరూ గమనించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక మాస్టర్ అయిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి అవమానపరిచి చనిపోయే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఒక కారు డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ పంపించిన ఘనత వైసీపీ నాయకులు. మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో దాదాపు 1300 మంది మీద ఎస్సీ సోదరుల మీద దాడి జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక్క ఎస్సీ నాయకులు కూడా దాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడైతే వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. మీరు నా ఎస్సీ సోదరులు, నా బీసీ సోదరులని, ఎస్సీ సోదరులకి, బీసీ సోదరులకి అతను చేసింది ఏమి లేదండి. మనకి రావాల్సిన నిధుల్ని పక్కదారులు పట్టించి మీకు అన్యాయం చేయడం జరిగింది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. అట్లనే చదువుకున్న యువత ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి కనీసం ఈ 3 రోజులు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది.